వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ లోక్సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ భారతీయ జనతా పార్టీలో బుధవారం నాడు ఢిల్లీలో చేరారు. దీనికి ఒక్కరోజు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత బోర్డోలోయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. రాబోయే ఎన్నికల్లో దిస్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై ఆయన పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీలో చేరిన అనంతరం ప్రద్యుత్ బోర్డోలోయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడడానికి అనేక కారణాలున్నాయని చెప్పారు. పార్టీలో తాను ఉక్కిరిబిక్కిరయ్యానని, అవమానాలకు గురయ్యానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు చాలా ఇచ్చిందని, అయితే ఆత్మగౌరవం తనకు ముఖ్యమని పేర్కొన్నారు. లోక్సభలో 2వ టర్మ్ పూర్తి కావడానికి ఇంకా 3 ఏళ్లు ఉందని, ఎంపీగానే ఉండాలనుకుంటే అవమానాలను భరించి ఉండేవాడినని, అయితే పార్టీని వీడడానికే తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. బీజేపీలోకి నాగాన్ ఎంపీ ప్రద్యుత్ రాకను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. 1975 నుంచి ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారని, ఆయన రాకతో ఇప్పటికే పటిష్టంగా ఉన్న బీజేపీ మరింత బలపడుతుందని తెలిపారు. ఆత్మగౌరవం కావాలనుకున్న వారు కాంగ్రెస్ లో ఇమ్మడలేరని పేర్కొంటూ మరింత మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలోకి రానున్నారని చెప్పారు. మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా గత నెలలో కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరగా తాజాగా ఓ ఎంపీ వైదొలడం అస్సాంలో కాంగ్రెస్ లో లోతుగా పాతుకుపోయిన చీలికల్ని బయటపెడుతోంది. ఏదేమైనా ఎన్నికల టైంలో కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ నాయకులు, ప్రస్తుత ఎంపీలు కూడా ఆ పార్టీలో ఆత్మగౌరవం ఉండదని, ఆ పార్టీలో చాలా నలిపేస్తారని, ఆ పార్టీలో అంతర్గత కలహాలని చెప్తూ ఇక అక్కడ వీడడం అసాధ్యం అంటూ బీజేపీలో చేరడం అనేది అస్సాంలో బీజేపీకి చాలా కలిసి వచ్చే అంశం. ఈసారి 3వసారి కూడా అస్సాంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలాగే కాంగ్రెస్ యొక్క బలహీనతలు ఏంటి ఆయా రాష్ట్రాల్లో అనేది కూడా బయటకు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.